హాయ్ అందరికీ నమస్కారం. ఎస్డి అడ్వెంచర్ వాడేటప్పుడు డైలీ కమ్యూటింగ్లో కూరగాయలు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇంకేమైనా చిన్న ఐటమ్స్ తీసుకొచ్చేటప్పుడు అవి హ్యాండ్లీకి తగిలించుకోవాల్సి వస్తుంది. సో నేను ఇలా ఒక హుక్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇది ఒక బ్లాక్ హుక్ దొరికింది. చాలా కొంచెం స్టైలిష్గా ఉంది, ఫోల్డబుల్ కూడా. యమహా ఫ్యాషన్ అనమాట స్కూటీది. ఒకే బోల్ట్తో ఫిట్టింగ్ అవుతుంది. సో నేను అమెజాన్ నుంచి ఒకటి ఆర్డర్ చేశాను. అది మన బండికి ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్యానియర్స్ మౌంట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇలా పెట్టాలి. సో ఈ ఐరన్ ఏంటంటే కొంచెం మౌంటింగ్ ప్రాబ్లం వస్తుంది. సో నన్ను తీసేసి జస్ట్ బోల్ట్ ఇంకా అదేదైతే హుక్ ఉందో అది డైరెక్ట్గా ఫిట్ చేస్తున్నా. ఇది 10 నెంబర్ బోల్ట్ అనమాట. మనం మంచి ప్లేస్ చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫిక్స్ చేసేటప్పుడు ఆ హుక్కి 2 ప్లాస్టిక్ ఎక్స్ట్రూజన్స్ ఉంటాయి, బయటికి వచ్చేవి ఉంటాయి. అవి 2 కరెక్ట్గా ఆ ప్యానియర్ మౌంట్కి అటు ఇటు వచ్చేటట్టు చూసుకొని మౌంట్ చేయాలి. సో టైట్గా మౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. టైట్గా మౌంట్ చేయకపోతే ఏంటంటే ఆ బోల్ట్కి ఇంకా హుక్కి మధ్య వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోయి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది వెయిట్ పెట్టినప్పుడు. సో ఫోల్డబుల్ కాబట్టి మనకి కూర్చునేటప్పుడు కూడా పిలియన్కి అడ్డు రాదు. దిస్ ఇస్ ద బెస్ట్ పాయింట్. ఇంకా బ్లాక్ కాబట్టి ప్లాస్టిక్ బ్లాక్ అయితే బ్లెండ్ అయిపోతుంది. ఆ బోల్ట్ కూడా బ్లాక్ కలర్ వేసుకోవచ్చు. చూడ్డానికి ఇలా ఉంటుంది ఫైనల్గా. కొన్ని రోజులు వాడి ఎలా ఉందో చెప్తాను. సో దట్ యూ కెన్ ఆల్సో బై అండ్ ట్రై. సో ఇవే గ్రిప్స్ జాగ్రత్తగా అటు ఇటు వచ్చేటట్టు చూసుకోవాలి, లేకపోతే రెండిట్లకి దెబ్బ. మెటల్ అది ఏం కాదు కానీ ఈ ప్లాస్టిక్ ఇరిగిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అంటే మీరు కూడా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.